భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. పోకల బజార్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న శ్రీపతి నిలయం పీఠం 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లర్లు సరిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద 2 చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం శిథిలాలను తొలగిస్తున్నారు. భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. పోకల బజార్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న శ్రీపతి నిలయం పీఠం 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లర్లు సరిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద 2 చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం శిథిలాలను తొలగిస్తున్నారు. భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. పోకల బజార్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న శ్రీపతి నిలయం పీఠం 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లర్లు సరిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద 2 చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం శిథిలాలను తొలగిస్తున్నాయి. భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. పోకల బజార్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న శ్రీపతి నిలయం పీఠం 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లర్లు సరిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద 2 చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం శిథిలాలను తొలగిస్తున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. కదీర్, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? భద్రాచలంలో పోకల బజార్లో ఉన్న ఒక శ్రీపతి పీఠం అని చెప్పేసి ఒక వ్యక్తి ఆయుర్వేదం వైద్యుడు అని చెప్పేసి చెప్పుకుంటూ ఆంధ్రాలో కొన్ని రోజుల పాటు ఉండి మళ్ళీ అక్కడ నుంచి భద్రాచలం వచ్చి ఇక్కడ శ్రీపతి పీఠంగా ఒక 6 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు. యాక్చువల్ గా అక్కడ G+2కు మాత్రమే అనుమతులు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని అధిగమించి ఆ నిబంధనలకు విరుద్ధంగా అతని నిర్మాణాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. యాక్చువల్ గా దాన్ని ఎప్పుడో సీజ్ చేసి లాక్ చేయాల్సిందే అధికారులు, మరి ఎందుకు నిర్లక్ష్యం వహించారో కూడా తెలియదు. అయితే కొంత గతంలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండటం కారణంగా దీన్ని కొనసాగిస్తున్నట్టుగా ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో గ్రౌండ్ ఫ్లోర్ లో పిల్లర్ల దగ్గర ఏదో అడ్జస్ట్మెంట్ చేయాలి అని చెప్పేసి డ్రిల్లింగ్ వేస్తున్న క్రమంలో ఆ 6 ఫ్లోర్స్ నిర్మించడానికి ఏదైతే పిల్లర్ స్టాండర్డ్ ఉంటుందో ఆ స్టాండర్డ్ వేయకపోవటం వల్లనే ఈ ఘటన జరిగినట్టుగా ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు సమాచారం కూడా అంతా ఉంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి 2 మాత్రమే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఆ పిల్లర్ల దగ్గర పనిచేస్తా ఉన్నారు. ఆ పనిచేస్తున్న క్రమంలో పిల్లర్లు ఒక్కసారిగా పైనుంచి కింద ఉన్న పిల్లర్ కూలిపోవడం, తన్ని కూడా ఒక్కసారి కూలిపోయినట్టుగా ప్రాథమికంగా సమాచారం. ఇప్పటికే శ్రీపతి ఈవో అదేవిధంగా పోలీస్ అధికారులు అందరూ కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ రెస్క్యూ టీం కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ మంది అక్కడ కూలి వాళ్ళు లేకపోవడం వల్లనే ఆ ప్రమాదం వాళ్ళకి తప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే స్లాబ్లన్నీ కూడా ఉన్నాయి. ఆ పిల్లర్ల సపోర్ట్ తో ఆ స్లాబులు ఆ వ్యక్తుల మీద పడలేదు అన్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు ఇప్పటికే కింద లోపల నలిగిపోతున్నట్టుగా ఒక మూలుగే సౌండ్స్ అయితే చేస్తా ఉన్నారు వాళ్ళు. అయితే ప్రస్తుతం వాళ్ళని బయటికి తీసేందుకు అక్కడ ఉన్న ASP స్థాయి అధికారులందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలన్నీ చేపడతా ఉన్నారు. అయితే అనుమతులు లేకుండా ఈ అనుమతులు లేకపోయినప్పటికీ ఎవరి ధైర్యం చూసుకొని ఎవరి అండ చూసుకొని ఈ బిల్డింగ్ నిర్మాణం చేపట్టాడనే దానిపైన కూడా క్రిమినల్ యాక్షన్స్ అతను తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికీ అక్కడికి అధికారులు చేరుకున్నారు. అసలు ఎందుకు దాన్ని నిర్మిస్తా ఉన్నారు, అంత అనుమతులు లేనప్పటికీ అన్ని ఫ్లోర్లు పనులు నడుస్తున్నా కానీ దాని వెనుక ఉన్న అధికారులు ఎవరైనా దానిపైన కూడా ఉన్నతాధికారులు ఆరాధిస్తున్నారు. ఇప్పటికే ఇది సంచలన వార్తగా మారింది. అయితే భద్రాచలంలో ఎప్పుడు కనివిని ఎరుగని విధంగా ఈ వార్త సంచలనంగా మారటంతో ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడెక్కడైతే ఇలాంటి అనుమతులు లేని బిల్డింగ్లు ఉన్నాయో వాటిపైన కూడా ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ కదీర్.